గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ 360 మై డాక్టర్ స్పెషల్ లైవ్ షో. ఇవాళ మై డాక్టర్లో ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ హెమటాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్, బిఎంటీ స్పెషలిస్ట్ డాక్టర్ గణేష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు న్యూస్ 360 స్టూడియో సార్. డాక్టర్ గారు, బ్లడ్ క్యాన్సర్ అని వింటూ ఉంటాం. అసలు బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి, దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు సార్? సో ఇది చాలా ముఖ్యమైన విషయం. బ్లడ్ క్యాన్సర్ అంటే బ్లడ్ సిస్టమ్, మన శరీరంలో ఉన్న రక్త సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అయ్యే బ్లడ్ క్యాన్సర్. క్యాన్సర్కి బ్లడ్ క్యాన్సర్ అంటాం. సో ఉదాహరణంగా శరీరంలో ఏ అవయవం నుంచి క్యాన్సర్ ఉత్పత్తి అవుతుంది దాన్ని బట్టి ఆ క్యాన్సర్ పేరు ఉంటుంది. ఉదాహరణంగా లంగ్ నుంచి వచ్చే క్యాన్సర్కి లంగ్ క్యాన్సర్ అంటారు, లివర్ నుంచి వచ్చే క్యాన్సర్కి లివర్ క్యాన్సర్ అంటారు. అదేవిధంగా మన శరీరంలో ఉన్న బ్లడ్ సిస్టమ్ ద్వారా వచ్చే అన్ని క్యాన్సర్స్కి బ్లడ్ క్యాన్సర్ అంటారు. సో బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక జబ్బు కాదు. బ్లడ్ క్యాన్సర్లో చాలా మళ్ళా వేరే వేరే రకాలు ఉంటాయి. ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. ల్యూకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ అంటే బోన్ మ్యారో, శరీరంలో రక్తం తయారు చేసే ఫ్యాక్టరీ అంటే బోన్ మ్యారో, ఎముక మధ్య బోన్స్లో ఉన్న ఈ భాగంకి బోన్ మ్యారో అంటారు. సో బోన్ మ్యారో ద్వారా మన శరీరంలో అన్ని రక్తం ఉత్పత్తి అవుతుంది. సో ఈ బోన్ మ్యారో ద్వారా ఉత్పత్తి అయ్యే క్యాన్సర్కి ల్యూకేమియా అంటారు. ల్యూకేమియాలో కూడా దాదాపు 50కి ఎక్కువగా వేరే వేరే రకాలు ఉంటాయి. సెకండ్ బ్లడ్ క్యాన్సర్ లింఫోమా, అంటే కంతిలాగా కనపడే, గడ్డల్లాగా కనపడే క్యాన్సర్. లింఫ్ గ్రంథి నుంచి గడ్డల్లాగా ఉత్పత్తి అయ్యే క్యాన్సర్కి లింఫోమా అంటారు. దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా హాజ్కిన్స్ లింఫోమా, నాన్ హాజ్కిన్స్ లింఫోమా, ఈ 2 రకాలు ఉంటాయి. ఈ 2 రకాలు ఇంకా చాలా సబ్ టైప్స్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా 3వ రకమైన బ్లడ్ క్యాన్సర్ మల్టిపుల్ మైలోమా, అంటే మైలోమా అని బ్లడ్ క్యాన్సర్. ముఖ్యంగా బోన్ మ్యారో ద్వారా ఈ క్యాన్సర్ కణాలు ఎక్కువగా మాత్రాలు ఉత్పత్తి అయ్యి ప్లాజ్మా సెల్స్ అని క్యాన్సర్ కణాలు కొన్ని ప్రోటీన్స్, మైలోమా ప్రోటీన్ ఎక్కువగా మాత్రాలు తయారు చేస్తుంది. ఈ ప్లాజ్మా సెల్స్ బోన్ని తినేసి బోన్ మొత్తం వీక్ చేస్తాయి. బోన్ ఫ్రాక్చర్స్, బోన్ పెయిన్ ముఖ్యంగా ఈ క్యాన్సర్ లక్షణాలు మైలోమా అని బ్లడ్ క్యాన్సర్కి. అదేవిధంగా ఈ ప్రోటీన్ ఎక్కువగా మాత్రాలు తయారై కిడ్నీ బ్లాక్ చేయొచ్చు, రక్తం తగ్గి అల్సట, నీరసం ఇలాంటి లక్షణాలు రావచ్చు. సో ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి ఆ బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. సో ముఖ్యంగా అర్థం చేసుకోవాలంటే బ్లడ్ క్యాన్సర్ గురించి 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. డాక్టర్ గారు, ఈ ల్యూకేమియా కావచ్చు బ్లడ్ క్యాన్సర్ రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటారు? సో ఇది చాలా జనాలకి వచ్చే కామన్ క్వశ్చన్. ఏదైనా బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయ్యే ప్రతి పేషెంట్కి కామన్ క్వశ్చన్. అంటే నాకు ఏం అలవాటు లేవు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఏ ఏజ్లో కూడా బ్లడ్ క్యాన్సర్ రావచ్చు. సో ఈ బ్లడ్ క్యాన్సర్ వ్యాధి ఉన్న పేషెంట్ ఫస్ట్ క్వశ్చన్ డాక్టర్తో అడిగే, నాకు ఏం అలవాటు లేదు, ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, అయినా నాకు ఎందుకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అని. సో బ్లడ్ క్యాన్సర్కి ఎగ్జాక్ట్లీ కారణాలు ఉండవు. దాదాపు 100%లో 0.1 to 2.2% పేషెంట్స్కి ఎవరికైనా ముందు వేరే క్యాన్సర్ కోసం కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఇచ్చే వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలో వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని వర్కర్స్ కానీ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే జనాలకి కానీ ఫర్టిలైజర్, కెమికల్ ఇలాంటి దూషితమైన ఈ కెమికల్స్ ఎక్స్పోజ్ అయ్యే జనాలకి బ్లడ్ క్యాన్సర్ ఎక్కువ మాత్రలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది తప్ప మిగతా 99.9% పేషెంట్స్కి ఎగ్జాక్ట్ ఖచ్చితమైన కారణం ఉండదు. ఒక ఉదాహరణగా చెప్పాలంటే స్మోకింగ్ ఎక్కువగా అలవాటు ఉండే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలో కనపడుతుంది. ఆల్కహాలిజం ఎక్కువగా తాగే వాళ్ళకి లివర్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, చాలా రకాల క్యాన్సర్ ఎక్కువగా మాత్రలో వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ బ్లడ్ క్యాన్సర్కి ఖచ్చితమైన ఎగ్జాక్ట్ కారణాలు ఉండవు. జస్ట్ మన శరీరంలో ఉన్న జీన్స్ కొంచెం మార్చి దాని ద్వారా బ్లడ్ క్యాన్సర్ ఉత్పత్తి అవుతుంది. బ్లడ్ క్యాన్సర్ ఆ పేషెంట్స్కి డెవలప్ అవుతుంది. సో 99% ఎక్కువగా జనాలకి కారణాలు ఉండవు. సో ఇది జస్ట్ కోఇన్సిడెన్స్. డాక్టర్ గారు, ఈ లింఫోమా కావచ్చు, మల్టిపుల్ మైలోమా అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారు? సో రిస్క్ ఫ్యాక్టర్ అంటే కొన్ని ఏజ్ గ్రూప్లో కొన్ని క్యాన్సర్స్ ఎక్కువ మాత్రలు కనపడతాయి. లింఫోమాలో 2 రకాలు: హాజ్కిన్స్ లింఫోమా, నాన్ హాజ్కిన్స్ లింఫోమా. సో హాజ్కిన్స్ లింఫోమా అనే ఈ బ్లడ్ క్యాన్సర్ లింఫోమా టైప్ యంగ్ పేషెంట్స్, అంటే స్కూల్ వెళ్ళే పిల్లలకి, యంగ్ అడల్ట్స్కి, ముఖ్యంగా 10 నుంచి 30 సంవత్సరం వరకు ఎక్కువగా మాత్రలు కనపడే లింఫోమా అని బ్లడ్ క్యాన్సర్.
సో అదేవిధంగా నాన్ హాజ్కిన్స్ లింఫోమా, దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా బీ సెల్ నాన్ హాజ్కిన్స్ లింఫోమా, టీ సెల్ నాన్ హాజ్కిన్స్ లింఫోమా. సో బీ సెల్ నాన్ హాజ్కిన్స్ లింఫోమా దాంట్లో కూడా ఇంకా 50 కింద ఎక్కువగా రకాలు ఉంటాయి. సో నాన్ హాజ్కిన్స్ లింఫోమా ముఖ్యంగా 30, 40, 50 సంవత్సరం పైన ఉన్న జనాలకి కనపడే క్యాన్సర్. హాజ్కిన్స్ లింఫోమా చిన్న వయసులో యంగ్ అడల్ట్స్, స్కూల్ వెళ్ళే పిల్లలకి. సో హాజ్కిన్స్ లింఫోమా యంగ్ వయసులో వచ్చినా కూడా దానికి మంచి ట్రీట్మెంట్ చేస్తే దాదాపు 80 to 90% పేషెంట్స్ పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనలాగానే ఆరోగ్యవంతంగా ఉంటారు ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక. నాన్ హాజ్కిన్స్ లింఫోమాలో ఏ రకమైన సబ్ టైప్ ఉంది, దాన్ని బట్టి క్యూర్ రేట్స్ ఉంటాయి. కొన్ని నాన్ హాజ్కిన్స్ లింఫోమాలో క్యూర్ రేట్స్ 90 to 95 ఉండొచ్చు. మిగతా నాన్ హాజ్కిన్స్ లింఫోమా ముఖ్యంగా టీ సెల్ నాన్ హాజ్కిన్స్ లింఫోమాలో క్యూర్ అయ్యే అవకాశం 70 to 80% ఉండొచ్చు. డాక్టర్ గారు, ఈ బ్లడ్ క్యాన్సర్లో టైప్స్తో పాటు స్టేజెస్ కూడా ఉంటాయంటారా? ఎస్. సో చాలా ముఖ్యమైన విషయం, కొన్ని బ్లడ్ క్యాన్సర్కి స్టేజెస్ ఉండవు. ఎందుకంటే మన శరీరంలో బ్లడ్ లేని చోట అవయవం లేదు, రైట్? ఎక్కడైతే బ్లడ్ లేని చోట బ్లడ్ లేని అవయవం అది బతకలేవు. ఎందుకంటే ఏదైనా సెల్ టిష్యూ సర్వైవ్ కావాలంటే బ్లడ్ సప్లై ఉండాలి. సో ల్యూకీమియా ముఖ్యంగా బోన్ మ్యారో నుంచి వచ్చే బ్లడ్ క్యాన్సర్. సో ల్యూకీమియా బ్లడ్ క్యాన్సర్లో ముందు నుంచి మొత్తం శరీరంలో ఉంటుంది, దాన్ని బట్టి దానికి స్టేజెస్ ఉండవు. కానీ ల్యూకీమియా సబ్ టైప్ ఏమిటి, దానికి జెనెటిక్ మార్పులు ఏమిటి, దాన్ని బట్టి దాని క్యూర్, దాని ట్రీట్మెంట్స్. కొన్ని ల్యూకీమియా పిల్లలకి వచ్చే కామన్ ల్యూకీమియా అంటే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా, ALL. ముఖ్యంగా 10 సంవత్సరం కింద ఉన్న పిల్లలకి ఈ బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. దాదాపు 75% ALL పేషెంట్స్ 10 years కింద ఉంటారు. కానీ పిల్లలు వచ్చినా కూడా ఈ బ్లడ్ క్యాన్సర్కి 6 months హాస్పిటల్ బేస్డ్ కీమోథెరపీ, ఇంజెక్షన్ కీమోథెరపీ, తర్వాత 2 సంవత్సరాలు ట్యాబ్లెట్ కీమోథెరపీ. దాని ద్వారా దాదాపు 90% ALL పిల్లలు పూర్తిగా పరిష్కారమై ఆరోగ్యవంతంగా నార్మల్ ఉండొచ్చు. సో క్యూర్ రేట్ ఈజ్ మోర్ దెన్ 90%. ALL పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్. అదేవిధంగా AML ఎక్కువగా వయసులో వచ్చే బ్లడ్ క్యాన్సర్. సో దాదాపు 90% AMLకి కీమోథెరపీ ద్వారా జబ్బుని కంట్రోల్ చేసి తర్వాత బోన్ మ్యారో మార్పిడి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా దాదాపు 70 to 80% పూర్తి పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు, ఒక పర్సన్కి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి మెయిన్గా? సో ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. సో మామూలుగా క్యాన్సర్ అనగానే జనాలకి చాలా భయం. సో అన్ని క్యాన్సర్కి కామన్ లక్షణాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణగా క్యాన్సర్ అంటే ఏమిటి, ఆ అవయం, ఆ భాగం, ఆ కణాలు ఎక్కువగా మాత్రలు అన్కంట్రోల్గా పెరిగే జబ్బుకి క్యాన్సర్ అంటారు. సో అన్ని క్యాన్సర్లో ఈ క్యాన్సర్ కణాలు చాలా ఎక్కువగా మాత్రలో పెరిగిన వల్ల ఆకలి తగ్గిపోవటం, బరువు పడిపోవటం, రాత్రి చెమటలు రావటం, ఈ అన్ని క్యాన్సర్కి వచ్చే కామన్ లక్షణాలు బ్లడ్ క్యాన్సర్లో కూడా కనపడచ్చు. అదేవిధంగా ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి లక్షణాలు మనకు ముఖ్యంగా తెలుసుకోవచ్చు. ల్యూకీమియా బోన్ మ్యారో ద్వారా వచ్చే బ్లడ్ క్యాన్సర్. సో ఈ ల్యూకీమియా బ్లడ్ క్యాన్సర్లో ఈ క్యాన్సర్ కణాలు రక్తం ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టరీ బోన్ మ్యారోలో ఎక్కువగా మాత్రలో పెరిగి అక్కడ మామూలు రక్త కణాలు ఉత్పత్తి పడిపోతుంది. సో శరీరంలో రక్తంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి: వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్. ప్రతి ఒక్క రక్త కణానికి ఒక ఫంక్షన్, ఒక జాబ్ ఉంటుంది. సో వైట్ బ్లడ్ సెల్స్ మనకు బాడీలో ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే రక్త కణాలు. రెడ్ బ్లడ్ సెల్స్ హిమోగ్లోబిన్ ద్వారా బలం ఇచ్చే రక్త కణాలు. ప్లేట్లెట్ అనే రక్త కణాలు బ్లీడింగ్ ఆపే రక్త కణాలు. సో ల్యూకీమియా బ్లడ్ క్యాన్సర్లో ఈ 3 రకాల రక్త కణాలు పడిపోయిన వల్ల, హిమోగ్లోబిన్ పడిపోయిన వల్ల నీరసం, అల్సట, చాలా వీక్ అనిపించటం, బాడీ వైట్ అయిపోవటం. మన బాడీకి కలర్ హిమోగ్లోబిన్ ద్వారా వస్తుంది కదా. సో హిమోగ్లోబిన్ తగ్గిపోతే మొత్తం బాడీ వైట్ కనపడుతుంది, రైట్? సో అదేవిధంగా తెల్ల రక్త కణాలు తగ్గిపోతే రకరకాల ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా లంగ్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, నోజ్ ఇన్ఫెక్షన్స్, కామన్లీ కడుపు ఇన్ఫెక్షన్స్, ఆ ఇన్ఫెక్షన్స్తో సహా ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం రావటం. ప్లేట్లెట్ పడిపోతే బ్లీడింగ్ లక్షణాలు, రైట్? సో రకరకాల బ్లీడింగ్ లక్షణాలు, చర్మంలో బ్లీడింగ్ అవుతే మచ్చలు, రెడ్ స్పాట్స్, బ్లాక్ స్పాట్, నోట్తో ముఖంతో బ్లీడింగ్, ఇలా నానా రకాల బ్లీడింగ్ లక్షణాలు ప్లేట్లెట్ పడిపోయిన వల్ల. సో ల్యూకీమియా జబ్బులో, ల్యూకీమియా బ్లడ్ క్యాన్సర్ ఈ లక్షణాలు ముఖ్యంగా కనపడతాయి. అదేవిధంగా లింఫోమా బ్లడ్ క్యాన్సర్లో బరువు పడిపోవటం, ఆకలి తగ్గటం, రాత్రి చెమటలు రావటం,
అదేవిధంగా కంతిలాగా గడ్డలు కనపడటం మెడ, యాక్సిలా, గ్రాయన్ రీజన్లో గడ్డల్లాగా కంతిలాగా కనపడే బ్లడ్ క్యాన్సర్ లింఫోమా. మయలోమా బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా 50-60 సంవత్సరం కింద ఎక్కువగా వయసు ఉన్న జనాలకి కనపడే బ్లడ్ క్యాన్సర్. సో బోన్స్ వీక్ అయిన వల్ల బోన్ పెయిన్, బాడీ పెయిన్, అదేవిధంగా బోన్ ఫ్రాక్చర్స్, కిడ్నీ ఫెయిల్యూర్, హిమోగ్లోబిన్ పొడిపోయి నీరసం, అల్సట ఇలాంటి లక్షణాలు రావటం, ఈ లక్షణాలు మయలోమా బ్లడ్ క్యాన్సర్లో కనపడతాయి. ముఖ్యంగా ఎవరికైనా 50 సంవత్సరం పైన ఎక్కువగా వయసు ఉన్న జనాలకి హిమోగ్లోబిన్ పొడిపోయి నీరసం, ఆయాసంతో సహా బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్ ఉంటే కంపల్సరీ మయలోమా రూల్ అవుట్ చేయాలి. మయలోమా టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా ఈ అన్ని క్యాన్సర్ నివారణ, క్యాన్సర్ డయాగ్నోసిస్ మనం చేసుకోవచ్చు అండి. డాక్టర్ గారు, చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది అర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా రికవర్ అవుతారు, లేదా క్రానిక్ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే అంటే హోప్స్ చాలా తక్కువగా ఉంటాయి ఛాన్సెస్ అని అనుకుంటూ ఉంటారు. అటువంటి డౌట్స్కి మీరు ఏం చెప్తారా? ఎస్. సో మామూలుగా బ్లడ్ క్యాన్సర్ వేరే క్యాన్సర్లో చాలా తేడా ఉన్నాయి. సో బ్లడ్ క్యాన్సర్ అంటే లిక్విడ్ క్యాన్సర్, రక్త పద్ధతి ద్వారా, రక్త సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అయ్యే బ్లడ్ క్యాన్సర్. సో లిక్విడ్ క్యాన్సర్ అంటారు దానికి. ల్యూకెమియా, లింఫోమా, మయలోమాకి లిక్విడ్ క్యాన్సర్ అంటారు. అదేవిధంగా వేరే అవయవం నుంచి ఉత్పత్తి అయ్యే క్యాన్సర్కి సాలిడ్ క్యాన్సర్ అంటారు. అది లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, అన్ని రకాల క్యాన్సర్ అవ్వచ్చు. సో సాలిడ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యమైన తేడా ఏమిటి అంటే బ్లడ్ క్యాన్సర్ ముందు నుంచి మొత్తం బాడీలో ఉంటుంది, కానీ బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చే క్యాన్సర్. సో మంచి కరెక్ట్ ట్రీట్మెంట్, కరెక్ట్ డాక్టర్ దగ్గర, కరెక్ట్ బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకుంటే ఈ అన్ని బ్లడ్ క్యాన్సర్ నివారణ, కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశాలు దాదాపు 90% దాకా ఉండొచ్చు. అదే అపోజిట్ సైడ్లో సాలిడ్ క్యాన్సర్లో ఆ అవయవం దాటి ఆ క్యాన్సర్ వెళ్ళిపోతే క్యూర్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. సో లింఫోమా అనే క్యాన్సర్లో కూడా స్టేజెస్ ఉంటాయి. సో ఏ రకమైన ఎంతవరకు స్ప్రెడ్ అయింది దాన్ని బట్టి స్టేజెస్ ఉంటాయి. అయినా కూడా స్టేజెస్ ఉన్నా కూడా బ్లడ్ క్యాన్సర్కి ఎర్లీ స్టేజ్ లింఫోమాకి క్యూర్ రేట్ 90-95% ఉండొచ్చు, అడ్వాన్స్ స్టేజ్ లింఫోమాకి క్యూర్ రేట్ 80-90% ఉండొచ్చు. సో మొత్తానికి ఏ స్టేజ్ ఉన్నా కూడా క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి బ్లడ్ క్యాన్సర్లో. సో సాలిడ్ క్యాన్సర్లో అది ఆపోజిట్ ఉంటుంది. సాలిడ్ క్యాన్సర్లో కూడా కొత్త ఇమ్యూనోథెరపీస్, కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి, దాని ద్వారా అడ్వాన్స్ స్టేజ్లో కూడా క్యూర్ అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి. కానీ బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా మంచి చికిత్స, మంచి ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ అయ్యే అవకాశం 80-90% ఉంటాయి. సో జనాలకి నా ఒక పాజిటివ్ మెసేజ్ ఏమిటి అంటే మీ దగ్గర ఎవరికైనా మీ చుట్టాలు ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, డిస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, ఎవరికైనా ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉన్నా కూడా దానికి ఉచిత పరీక్ష, ఉచిత పరిష్కారం, చికిత్స, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, కొత్త ట్రీట్మెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు, రైట్? సో మనం చంద్రయాన్ 3 ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్, నోబడీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ డన్ టిల్ నౌ. సో అదేవిధంగా మన భారతదేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో అత్యాధునికమైన చికిత్సా పద్ధతి ద్వారా అన్ని బ్లడ్ క్యాన్సర్స్కి, అది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఉండొచ్చు, ఇమ్యూనోథెరపీస్, మామూలు కీమోథెరపీస్ ఉండొచ్చు, క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా మాత్రలు ఉంటాయి, 80-90%. సో ఈ జబ్బు ఉన్న వాళ్ళు భయపడకుండా ముందుకు వచ్చి స్పెషలిస్ట్, బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి ఉచిత కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తి పరిష్కారం, పూర్తి ఆరోగ్యవంతంగా ఈ పేషెంట్స్ అయ్యే అవకాశాలు చాలా గొప్పగా ఉంటాయి. డాక్టర్ గారు, ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది మాక్సిమం ఎందుకు వస్తుందో చెప్పలేమని చెప్తున్నారు. అంటే జెనెటికల్గా కూడా ఇన్హెరిట్ అయ్యే అవకాశం ఉందా? ఇన్ కేస్ జెనెటికల్గా వచ్చే అవకాశం ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఇన్హెరిటెడ్, వంశపారంపరికంగా బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా. కొందరికి, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మేనరికం, రైట్? సో మేనరికం మ్యారేజెస్, రైట్, రిలేషన్లో మ్యారేజెస్ అయిన వల్ల కొన్ని జెనెటిక్ జబ్బులు ఎక్కువగా మాత్రలో కనపడే అవకాశాలు ఉంటాయి, రైట్? సో ఈ జెనెటిక్ జబ్బులు, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా ప్రొబాబిలిటీలో, ఎక్కువగా మాత్రలో బ్లడ్ క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొన్ని పుట్టినప్పుడు నుంచి వచ్చే కొన్ని జెనెటిక్ జబ్బు వల్ల, అది ఇన్హెరిటెడ్ మ్యారో ఫెయిలియర్ ఉండొచ్చు, జెనెటిక్ డిసార్డర్ ఉండొచ్చు, వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది తప్ప ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ కూడా వంశపారంపరికంగా రాదు, వచ్చే అవకాశాలు ఉండవు. కానీ ఎవరికైనా వంశపారంపరికంగా జెనెటిక్ జబ్బులు, జెనెటిక్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలో
కనపడే అవకాశాలు ఉంటాయండి. డాక్టర్ గారు, బ్లడ్ క్యాన్సర్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయంటారా? ఎస్. సో బ్లడ్ క్యాన్సర్కి గత 20-30 సంవత్సరంలో చాలా అడ్వాన్స్ కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఒక ఉదాహరణగా చెప్పాలంటే కీమోథెరపీలో మామూలు ఓల్డ్ కీమోథెరపీలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేది. సో కొత్త అడ్వాన్స్ టార్గెటెడ్ ట్రీట్మెంట్స్, టార్గెటెడ్ కీమోథెరపీస్ వచ్చాయి. ఈ టార్గెటెడ్ కీమోథెరపీ అంటే జనాలకి చెప్పాలి, ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ అగేన్స్ట్ బ్లడ్ క్యాన్సర్. సర్జికల్ స్ట్రైక్ అంటే ఏమిటి? మన భారతదేశంలో మనం టెర్రరిస్ట్ అగేన్స్ట్ చేశాం. సో ఆ సర్జికల్ స్ట్రైక్లో ఆ మిసైల్ వెళ్ళి ఎగ్జాక్ట్ టార్గెటెడ్ ఎక్కడైతే టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళకి నష్టం చేసి చుట్టుపక్కల ఉన్న మామూలు సివిలియన్స్కి దాని నష్టం, దాని ప్రమాదం ఏం కాలేదు. అదేవిధంగా కొత్త అడ్వాన్స్డ్ ఇమ్యూనోథెరపీస్, కీమోథెరపీస్ ఎలాంటి కొత్తగా ట్రీట్మెంట్స్ వచ్చాయంటే ఆ కీమోథెరపీస్ టార్గెటెడ్ అంటే వెళ్ళి క్యాన్సర్ కణాలు మాత్రం నష్టం చేస్తాయి. చుట్టుపక్కన ఉన్న నార్మల్ హెల్దీ సెల్స్కి ఎటువంటి అపాయం, ఇబ్బంది చేయకుండా, సైడ్ ఎఫెక్ట్ కాకుండా ఈ ట్రీట్మెంట్ పనిచేస్తుంది. అదేవిధంగా కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. కార్టీ సెల్ థెరపీ, ఇమ్యూనోథెరపీ. ఇది ఈ గత 10 సంవత్సరంలో అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్లో డెవలప్ అయ్యేది. మన ఇండియాలో కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంది. సో అవైలబుల్ ఒక 6 మంత్స్లో స్టడీస్ జరుగుతున్నాయి. 6 మంత్స్ 1 ఇయర్లో అందరికీ అవైలబుల్ ఉన్నాయి. అత్యాధునికమైన చికిత్సా పద్ధతి ఉంది. అదేవిధంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో కూడా చాలా కొత్త రకాలు వచ్చాయి. ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ముందు ఫుల్ జీన్ మ్యాచ్ ఫ్యామిలీ మెంబర్ లేకపోతే ట్రాన్స్ప్లాంట్ అసాధ్యమైనది. ట్రాన్స్ప్లాంట్ క్యూర్ అయ్యే బ్లడ్ జబ్బులకి, బ్లడ్ క్యాన్సర్కే కాకుండా రకరకాల బ్లడ్ జబ్బులకి పూర్తి క్యూర్ చేసే ఒక చికిత్సా పద్ధతి. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో, బోన్ మ్యారో మార్పిడిలో ఏం చేస్తాము? దూషితమైన బ్లడ్ సిస్టమ్, అది బ్లడ్ క్యాన్సర్ ఉండొచ్చు, వేరే రకాల బ్లడ్ జబ్బులు ఉండొచ్చు, నాన్ క్యాన్సర్స్. ఈ బోన్ మ్యారోని, దూషితమైన బోన్ మ్యారోని మొత్తం నష్టం చేసి హెల్దీ డోనర్ బ్లడ్ సిస్టమ్ ఆ పేషెంట్లో డెవలప్ చేయటం, దానికి బోన్ మ్యారో మార్పిడి అంటారు. సో ఫుల్ జీన్ మ్యాచ్ ఫ్యామిలీ డోనర్ లేకున్నా కూడా హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ కూడా ఫుల్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ లాగానే పెరిగాయి. సో ఎవరికైతే డోనర్ లేకపోతే, ముందు ట్రాన్స్ప్లాంట్ 10 సంవత్సరం ముందు మనం చేయలేని పరిస్థితి, ఇప్పుడు అందరికీ ఫుల్ మ్యాచ్ డోనర్ లేకపోతే హాఫ్ మ్యాచ్ డోనర్, ఇంటర్నేషనల్ డోనర్, రకరకాల డోనర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కడికి అవసరం ఉన్న ప్రతి పేషెంట్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, బోన్ మ్యారో మార్పిడి చికిత్స అవైలబుల్ ఉంది. దాని ద్వారా క్యూర్ అయ్యే అవకాశం దాదాపు 90% కింద ఎక్కువగా ఉంటాయండి. డాక్టర్ గారు, ఈ బోన్ మ్యారోకి సంబంధించి ఎటువంటి టెస్టులు చేస్తారు, అలాగే ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటారు? సో బ్లడ్ జబ్బులు, బ్లడ్ క్యాన్సర్ చికిత్స అనే డయాగ్నోసిస్ చేయాలంటే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, రైట్? దానికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాం. అన్ని చోట్ల, అన్ని ల్యాబ్లో అవైలబుల్ ఉన్న సింపుల్ బ్లడ్ టెస్ట్. దాని ద్వారా రక్త కణాలు మార్పు ఉందా, ఖరాబమైన క్యాన్సర్ సందేహం ఉందా, బ్లడ్ క్యాన్సర్ సందేహం ఉందా, అది తెలుసుకోవచ్చు. అలా సందేహం ఉన్న వాళ్ళకి, ల్యూకీమియా సందేహం ఉంటే బోన్ మ్యారో పరీక్ష, జస్ట్ ఒక సూది పరీక్ష, బోన్ మ్యారో నుంచి అక్కడ క్యాన్సర్ కణాలు పెరుగుతున్నాయి, ఎంత మాత్రలు ఉన్నాయి అది తెలుసుకోవడానికి ఒక చిన్న సూది పరీక్ష, దానికి బోన్ మ్యారో టెస్ట్ అంటారు. బ్లడ్ టెస్ట్లో ఏ రకమైన సందేహం ఉంది దాన్ని బట్టి మనం దాని ఫర్దర్ టెస్ట్ చేసుకోవచ్చు. ల్యూకీమియా సందేహం ఉన్న వాళ్ళకి బోన్ మ్యారో పరీక్ష ద్వారా ల్యూకేమియా డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లింఫోమా డయాగ్నోసిస్ ఉన్న వాళ్ళకి ఈ లింఫో గ్రంథి, కంతి సూది పరీక్ష ద్వారా లింఫోమా డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేయొచ్చు. ఏ రకమైన ఉంది లింఫోమా అది తెలుసుకోవచ్చు. అదేవిధంగా మైలోమా జబ్బుకి కూడా ఒక సింపుల్ ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్, ప్రోటీన్ టెస్ట్ బ్లడ్లో మైలోమా క్యాన్సర్ సందేహం ఉందా లేదా అది తెలుసుకోవచ్చు అండి. డాక్టర్, ఈ బోన్ మ్యారో ఇష్యూ అనేది ఎక్కువగా ఎవరిలో వచ్చే అవకాశం ఉందంటారు? సో బ్లడ్ జబ్బులు, బ్లడ్ క్యాన్సర్స్ ఏ వయసులో కూడా రావచ్చు. కొన్ని జబ్బులు కొన్ని వయసుకి ఎక్కువగా మాత్రలో కనపడే అవకాశాలు ఉంటాయి. నేను ముందు చెప్పే ప్రకారం ALL ఈ ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్ పిల్లలు 10 సంవత్సరం కింద తక్కువగా వయసు ఉన్న పిల్లలు ఎక్కువగా మాత్రలో కనపడే అవకాశాలు ఉంటాయి. దానికి కీమోథెరపీ ద్వారా 90% క్యూర్ రేట్ ఉంటుంది. అదేవిధంగా AML, మల్టిపుల్ మైలోమా, నాన్ హాజ్కిన్స్ లింఫోమా ఎక్కువగా వయసులో 40-50 సంవత్సరం కింద ఎక్కువగా వయసులో ఉన్న జనాలకి ఎక్కువగా మాత్రలో కనపడే క్యాన్సర్. అదేవిధంగా హాజ్కిన్స్ లింఫోమా యంగ్ పేషెంట్స్లో 20-30 సంవత్సరం ఉన్న పేషెంట్స్, వయసు ఉన్న పేషెంట్స్లో ఎక్కువగా మాత్రలో కనపడే అవకాశాలు ఉంటాయండి.
డాక్టర్ గారు కీమోథెరపీ కావచ్చు, ఇమ్యూనోథెరపీ, ఇటువంటి థెరపీస్ అంటే బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి ఏ స్టేజ్లో ఉన్న వారికి చేస్తారు డాక్టర్? ఎస్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ల్యూకేమియా, మల్టిపల్ మైలోమాకి కీమోథెరపీ ద్వారానే పరిష్కారం చేసుకోవచ్చు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా దాదాపు 80-90% పేషెంట్స్ ల్యూకేమియా, మైలోమా పేషెంట్స్కి అవసరం పడుతుంది. లింఫోమా బ్లడ్ క్యాన్సర్లో ఓన్లీ కీమోథెరపీ ప్లస్ ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ. ఉదాహరణంగా బి సెల్ లింఫోమా, సో అగేన్స్ట్ బి లింఫోసైట్ యాంటీబాడీస్ ఉన్నాయి మన దగ్గర. సో బి లింఫోమాలో మనం రిటుక్సిమాబ్ అనే యాంటీబాడీ ద్వారా క్యూర్ అయ్యే అవకాశం 70-80% ఉంటాయి. అదేవిధంగా హాజ్కిన్స్ లింఫోమా మామూలు కీమోథెరపీతో సహా టార్గెటెడ్ బ్రెంటక్సిమాబ్ అని టార్గెటెడ్ కీమోథెరపీ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. కొన్ని బ్లడ్ క్యాన్సర్స్, ముఖ్యంగా క్రోనిక్ ల్యూకేమియా, రైట్? సో క్రోనిక్ ల్యూకేమియా అంటే చాలా స్లోలీ నెమ్మదిగా పెరిగే క్యాన్సర్ జబ్బులు. మామూలుగా 80-90% పేషెంట్ మామూలు బ్లడ్ టెస్ట్లో ఒక హెల్త్ చెకప్లోనే ఈ బయటపడతాయి, లక్షణాలు ఎక్కువగా ఉండవు. CML, CLL అనే క్రోనిక్ మైలాయిడ్ ల్యూకేమియా, క్రోనిక్ లింఫోసైటిక్ ల్యూకేమియా అని క్రోనిక్ ల్యూకేమియా. దానికి ఎటువంటి కీమోథెరపీ, ఎటువంటి ట్రీట్మెంట్, జస్ట్ ఒక షుగర్ బీపీ జబ్బుకి మనం ట్యాబ్లెట్ ద్వారా ఎలా కంట్రోల్ చేస్తామో ఈ క్రోనిక్ ల్యూకేమియాకి జీవితాంతం ట్యాబ్లెట్ ద్వారా ఈ జబ్బుని, ఈ క్రోనిక్ ల్యూకేమియాని పూర్తి కంట్రోల్ చేయొచ్చు లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ వాడి. CML, CLL జబ్బుకి ఇలా కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో ఇమ్యూనోథెరపీ కానీ, కీమోథెరపీ కానీ, బోన్ మ్యారో మార్పిడి కానీ, ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది, ఏ రకమైన జెనెటిక్ మార్పులతో ఆ బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, ఏ వయస్సులో వచ్చింది, దాన్ని బట్టి దాని ట్రీట్మెంట్ మనం డిసైడ్ చేస్తామండి. డాక్టర్ గారు కీమోథెరపీ కావచ్చు, ఇమ్యూనోథెరపీ కావచ్చు, ఈ థెరపీ ట్రీట్మెంట్స్ వల్ల పేషెంట్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, పెయిన్ఫుల్గా ఏమైనా ఉంటుందా? చాలామంది పేషెంట్స్కి డౌట్ ఉంది. ఎస్. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ పాయింట్ హియర్. సో కీమోథెరపీ అంటే మామూలుగా అన్ని పేషెంట్కి ఒక అవగాహన, కీమోథెరపీ అంటే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, చాలా సైడ్ ఎఫెక్ట్స్. నేను చెప్పే ప్రకారం కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి, దానికి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా ఆ సైడ్ ఎఫెక్ట్ తగ్గించడానికి మనకు ప్రీ మెడికేషన్ ముందుగానే ఇస్తాం. సో వామిటింగ్ కానీ, కడుపు ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గడానికి ముందు కీమోథెరపీ ఇచ్చే ముందు ప్రీ మెడికేషన్స్ ఇస్తాము. దాని ద్వారా 95% పేషెంట్కి ఏం సైడ్ ఎఫెక్ట్ కనపడవు. కీమోథెరపీ అసలు పెయిన్ఫుల్ ఉండదు, ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్లో వాడే కీమోథెరపీ. ఒక పేషెంట్కి సలైన్ నడుస్తుందా, కీమోథెరపీ నడుస్తుందా అది వాళ్ళు చెప్పలేరు. అంత స్మూత్, అంత ఈజీ కీమోథెరపీ ఉంటుంది అండి. సో కీమోథెరపీ పెయిన్ఫుల్ ఉంటుంది, అది ఒక అవగాహన, అది కరెక్ట్ కాదు. కీమోథెరపీ అసలు పెయిన్ఫుల్ ఉండదు. కీమోథెరపీకి, ఇమ్యూనోథెరపీకి కొన్ని మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్కి కూడా కొత్త సపోర్టివ్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం తగ్గించుకోవచ్చు అండి. డాక్టర్ గారు, ఈ బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే రికవర్ అవడానికి ఎంత టైం పడుతుంది? అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ పరంగా కావచ్చు, ఫుడ్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. సో మామూలుగా అన్ని బ్లడ్ క్యాన్సర్కి కీమోథెరపీ మనం దాదాపు 6 months దాకా వాడతాము. కొన్ని క్యాన్సర్కి కీమోథెరపీ ప్లస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ మొత్తం 2 కలిపి చేయడానికి 9 to 12 months టైం కూడా పడవచ్చు. సో 6 to 12 months ఈజ్ ద టోటల్ ట్రీట్మెంట్ టైం. 6 months to 12 months. సో దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఎలాంటి జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకోవాలి? సో బ్లడ్ క్యాన్సర్ అంటే బ్లడ్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అయ్యే క్యాన్సర్. సో ఈ బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది, రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బ్లడ్ క్యాన్సర్ ఏ రకమైన ఉన్నా కూడా ఈ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కి హైజెనిక్, వెల్ కుక్డ్ బాయిల్డ్ ఫుడ్, కచ్చ కూరగాయలు, సలాడ్ తినకూడదు. వెల్ కుక్డ్, హైజెనిక్ బాయిల్డ్ ఫుడ్, సంతులితమైన ఆహారం, హై ప్రోటీన్, హై క్యాలరీ డయట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ప్రతి బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మేము హైజీనిక్, వెల్ కుక్డ్ బాయిల్డ్ ఫుడ్ వాడాలి. ఎవరికైనా జలుబు, జ్వరం, ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో దూరం ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా మాత్రమే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ముఖ్యమైన హైజీనిక్ ప్రికాషన్స్ ముఖ్యంగా మేము అన్ని బ్లడ్ క్యాన్సర్ చికిత్స చేసే పేషెంట్స్కి ముఖ్యంగా రికమెండ్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటుంది, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏ విధంగానే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదండి, ఇది వాళ్ళ న్యూస్ 360 మై డాక్టర్ స్పెషల్ లైవ్ షో. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.